హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే మన మాజీ మంత్రి, మన సైకో మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇప్పటికి కరెక్ట్ గా 4 నెలల సమయం అయితే దగ్గరికి వచ్చింది. ఈ 4 నెలల్లో మెయిన్ గా ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాడు, లేదనంటే వాళ్ళ పార్టీ నాయకులకు ఎంత ఉపయోగపడ్డాడు, లేకపోతే రాజకీయం మీద ఎంత బాగా స్పందించాడు, ఎంత బాగా రాజకీయం చేశాడు అనే దానికంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అవుతుంది. అది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఈ 100 రోజుల కాల వ్యవధిలో జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 12 సార్లు కంటే పైగా బెంగళూరు వెళ్ళాడంట. అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఈ 100 రోజుల్లోనే విజయవాడ నుంచి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కి మరి 12 సార్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళాడు అని అంటే అందులో మరి ఏం అర్థం చేసుకోవాలన్నది అయితే రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు, అగమ్య గోచరంగా ఉంది. అంటే ఇక్కడ ఎవరికి కూడా ఒక ఆలోచనలు అయితే పడుతున్నారు. అంటే పుట్టింది ఇక్కడే, పుట్టింది పెరిగినంతా కూడా కడప పులివెందల్లో. అయితే ఈయన రాజకీయ పరంగా ఒక పార్టీకి వ్యవస్థాపకుడు కాబట్టి ఇప్పుడు మెయిన్ గా విజయవాడే అన్నిటికీ కూడా మనకి రాజకీయాలకి మెయిన్ ఏ పార్టీ హెడ్ క్వార్టర్స్ పెట్టినా అక్కడే పెడతారు. అయితే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం కింద ఉన్న వాళ్ళు విజయవాడ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ ఉందో తాడేపల్లి ప్యాలెస్ లోనే 5 ఏళ్ళు కూడా గడిపాడు. కానీ ఈ ఓడిపోయిన కానించి కూడా మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరి బెంగళూరు ప్యాలెస్ కి తను ఒక్కడే ఎందుకు మాటవాడికి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్తున్నాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి అర్థం కావట్లేదు. మరి అందులో అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏ పన్నాగాలు పన్నుతున్నారో, లేకపోతే ఏ పాత పరిచయాలు ఉన్నాయో, వాట్ ఎవర్ ఏమేమి జరుగుతున్నాయని తెలియదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా వార్తల్లో చూస్తే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. దాదాపుగా ఈ 4 నెలలు అంటే ఓడిపోయి ఇప్పుడు 4 నెలల దగ్గరకు వస్తుంది, ఇంకా పూర్తి కూడా అవ్వలేదు. అయితే ఈ 4 నెలల్లోనే దాదాపుగా 12 సార్లు కంటే ఎక్కువ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళాడంటే మరి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు. అంటే ఎటువంటి రాజకీయ కుయుక్తులు కుళ్ళుతున్నారు, లేదనంటే ఇంకే పాత పరిచయాల గురించి వెళ్తున్నారు, లేకపోతేనంటే ఎవరెవరిని కలవడానికి అక్కడికి వెళ్తున్నారు, అక్కడే రాజకీయం మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అయితే ప్రతి ఒక్కరికి కూడా అర్థం కావట్లేదు. కానీ ఏంటంటే ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏదో 2-3 సార్లు మాక్సిమం 2 సార్లు అనుకుంటా కనిపించి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడ్డారనేది లేదు. రాష్ట్ర రాజకీయాల మీద ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కింద ఎంత చొరవ తీసుకున్నాడు అనేది లేదు. లేకపోతే పోనీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉండి ఏం చేస్తున్నాడు అనేది కూడా కాదు. ఇక్కడ ఇంత ప్యాలెస్ పెద్ద కోట్ల రూపాయలు ఎట్టి ఇక్కడ ఇంత ప్యాలెస్ పట్టుకొని ఈ ప్యాలెస్ ను వదిలేసి ఇంతకంటే గొప్ప ప్యాలెస్ అయిన బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళిపోతున్నాడంటే మరి అక్కడ ఏం జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో మరి ఎటువంటి రాజకీయాలు జరుగుతున్నాయో, ఏమేం జరుగుతున్నాయని ప్రతి ఒక్కరికి కూడా అనుమానం అవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అయితే మాత్రం బాగా వైరల్ అవుతుంది. 12 సార్లు బెంగళూరు ప్యాలెస్ కి కేవలం 100 రోజుల్లోనే 12 సార్లు వెళ్ళాడని అంటే ఇదేదో కొంచెం తేడా కొడుతున్న విషయంలాగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా కొంచెం ఆలోచనలో పడ్డారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎటువంటి రాజకీయాలు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది కొంచెం డౌట్ గానే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక పెను ప్రమాదం లాంటిది వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి ఎవరో గొడ్డలి పోటో అదే కోడి కత్తో లేకపోతే గులకరాయో మరి నెక్స్ట్ ఏంటనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన అయితే పడుతుంది. అంటే ఇక్కడ నుండి ప్లాన్ చేస్తే బాగోట్లేదు అని చెప్పి మరి బెంగళూరు ప్యాలెస్ లో నుంచి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. మేబీ చాలా మంది కూడా కామెంట్స్ లో అవే పెడుతున్నారు. ఖచ్చితంగా అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం ఈసారి ఎవరి శాలరీ వెళ్ళిపోద్ది అనేది అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలు అయితే పడ్డారు. కొంతమంది కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు అక్కడ జరిగే రాజకీయాలు ప్రతి ఒక్కరు కూడా ఊహలకు అందట్లేదు, అంచనాలకు అందట్లేదు, ఆలోచనలో పడుతున్నారు. ముఖ్యంగా మరి ఏం జరుగుతుంది